హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఎప్పుడు కొత్తిమీరతో కొత్తిమీర రైస్ అలా చేస్తాను. బట్ ఇప్పుడైతే ఎందుకో కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే అన్నంలోకి అలాగే టిఫిన్ ఇడ్లీ దేంట్లోకైనా బాగా సెట్ అయిపోతుంది. కావాల్సినవి అయితే తీసేసుకున్నాను. ఒక పెద్ద కొత్తిమీర కట్ట ముప్పావంతే తీసేసుకున్నాను. ఇక మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, 6 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే 6-7 వెల్లుల్లి రెప్పలు కూడా తీసేసుకున్నాను అనమాట. ఇక అయితే స్టవ్ మీద బాండలు పెట్టేసి కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఇందులో పచ్చెనపప్పు, మినప్పప్పు కూడా వేసేసుకున్నాను. అంతా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టేయకూడదు. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. అప్పుడు పచ్చడి ఒక డిఫరెంట్ టేస్ట్ చేదుగా వస్తుందన్నమాట. అందుకోసమే సిమ్లో పెట్టేసి నిదానంగా అయితే వేయించుతున్నాను. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోనే తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇంచేసి అయితే వేసేసాను అనమాట. అలాగే వేస్తే ఎక్కడ పేలి మీద పడతాయని చెప్పేసి తుంచేసి అయితే వేసేసాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను అనమాట. అవి కూడా వేసేసి బాగా అయితే వేయించుకోవాలి. మొత్తం కూడా సిమ్లో పెట్టే చేసుకోవాలన్నమాట. ఇక ఇవి కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇందులోని లాస్ట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. ముందే వేస్తే ఇవి మాడిపోతాయని చెప్పేసి ఇవన్నీ వేగిన తర్వాత అయితే ధనియాలు, జీలకర్ర కూడా వేసేసి వేయించేసాను. ఇప్పుడైతే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇందులోనే. కొత్తిమీర వేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉంచేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర మగ్గుతున్నప్పుడైతే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుంది. సో ఇలాగే నిదానంగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఎంత తక్కువైపోయిందో, ముందు చూస్తే ఎంత ఎక్కువ అన్నట్టు ఉనింది. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని నీట్గా కడిగేసి విడతీసి అయితే వేసేసాను. ఇప్పుడు ఇది కూడా నీట్గా అయితే వేయించేస్తాను. ఇక ఉంటే కొంచెం అయితే ఇంగువ అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ నా దగ్గర లేదు, అందుకనే నేనైతే వేయడం లేదు. ఇదంతా మగ్గిపోయిన తర్వాత అంతా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఆపేస్తున్నాను స్టవ్. మొత్తం అయితే చల్లారనిచ్చేద్దాము. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్సీ వేసేద్దాము. మొత్తం కూడా మిక్సీలోకి షిఫ్ట్ చేసి ముందుగానే వేయించుకునేటప్పుడే కొంచెం తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకుంటే బెటర్. ముందైతే చిన్న జార్లో వేసాను నేను, కానీ ఇందులో మెదగట్లేదనమాట. అందుకని మొత్తం మళ్ళీ పెద్ద జార్లోకి అయితే షిఫ్ట్ చేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. సో దట్ అన్నంలో కలుపుకొని తిన్నాను కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక ఫైనల్గా పోపు అయితే పెట్టేస్తున్నాను. అందరికీ తెలిసిందే, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి అయితే వేసేసుకొని కొద్ది కరివేపాకు, అలాగే మనం మిక్స్ చేసుకున్న దీన్ని కూడా వేసేది అయితే అలా ఒక 2 మినిట్స్ అయితే వేయించేసాను. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో అంతా ఇంకిపోయింది కదా, ఇంకా ఫైనల్గా మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసేద్దామా మరి. సో చూసారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్